వెల్కమ్ టు వైరీ టీవీ. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇటీవల రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు గాను ఆయన సమాధానం చెప్పారు. దేశంలోని 6 ప్రధాన నగరాలు మొత్తం మీద 115 రైల్వే స్టేషన్లో ఫ్రీగా వైఫై సేవలు అందిస్తున్నట్లుగా కూడా ఆయన లిఖితపూర్వకంగా ఒక పత్రాన్ని సమర్పించారు. దీనికి మీరు చేయవలసింది వైఫై ఎలా కనెక్ట్ అవ్వాలనేది ఆయన ఒక వివరంగా చెప్పారు. కానీ నిజంగా రైల్వే స్టేషన్స్లో వైఫై కనెక్ట్ చేస్తే మీకు తగినంత స్పీడ్ వైఫై అక్కడ లభిస్తుందా అనేది ఇప్పుడు నెటిజన్లు వేసినటువంటి పెద్ద ప్రశ్న. ఆయన ఇన్ని నగరాలలో ఇన్ని రైల్వే స్టేషన్లో మేము ఫ్రీగా వైఫై ఇస్తున్నాము అనే స్టేట్మెంట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. సార్, మీరు ఇచ్చే వైఫై కనీసం ప్రెస్ చేస్తే బ్రౌజింగ్ అవటానికి కూడా రైలు వచ్చి మేము వేరే స్టేషన్కి కూడా వెళ్ళిపోతాం, అప్పటికి కూడా నెట్వర్క్ అనేది రన్ అవ్వదు అనేది నెటిజన్లు సిల్లీగా కామెంట్ చేస్తున్నారు. వైఫై ఫెసిలిటీస్ కల్పించాము అన్నది పేరుకు మాత్రమే. నిజంగా రైల్వే స్టేషన్లో ఎంత స్థాయి వరకు ఎంత స్పీడ్ వైఫై అందుబాటులోకి ఉంది ప్రయాణికులకు? ఇన్ని వేల మంది ప్రయాణం చేసే రద్దీగా ఉండే రైల్వే స్టేషన్స్లో నామమాత్రపు వైఫై సేవలు అందించి అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారంటూ నెటిజన్లు తిరిగి కౌంటర్ చేస్తున్న పరిస్థితి. సో దీని పట్ల కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది? ఇక రాబోయే రోజుల్లో అయినా సరే అభివృద్ధి చెందినటువంటి లేకపోతే ఎక్కువ రద్దీ ఉన్న రైల్వే స్టేషన్లో అయినా సరే హై స్పీడ్ ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేస్తుందా లేదా చూడాలి. మరి ఇప్పటికైతే మాత్రం ఇంటర్నెట్ సేవల విషయంలో అది కూడా ఫ్రీగా అందిస్తున్నామని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నెటిజన్స్ ఇచ్చిన కామెంట్స్ పట్ల ఎలా స్పందిస్తుందో చూద్దాం.